పొరపాటు ఉన్నవాడైతే ఇలాంటి పనులు ఎట్టుకోడు. ఆడు ఇలాంటి పనులు ఎట్టుకున్నాడంటే ఆడికి ఏ పని లేదు, ఇదే పని ఆడికి. గాలి పనులు, ఆయుధులో తిరుగుతాడు. ఈదులో నువ్వేమనుకున్నావంటే ఈ ప్రపంచంలో వీడి కళ్ళకు నేను అందంగా కనబడ్డాను అనుకుంటాను. వస్తున్నాను రాజా అని వెళ్ళిపోయారు ఇద్దరు బ్యాగులు సర్దుకుని. ఏనండి అమ్మ, తల్లులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సీరియస్గా చెప్తున్నాను వినండి. వెళ్ళిపోయారు. కనిన గర్భాలు, పేగులు ఉంటాయి కదండి, కళ్ళు నేర్చాయి. అమ్మన్నం మానేసింది. కుటుంబంలో ఒక మనిషి చచ్చిపోతే ఇల్లు ఎలా నిశ్శబ్దం అయిపోద్దో, ఈ పాడు పనికి ఆ ఇల్లు మనిషి చచ్చిపోయినంత నిశ్శబ్దం అయిపోయింది. ఆ పెద్ద మనిషి బిక్కు బిక్కున కూర్చొని తన ఉద్యోగంలో రెస్ట్ రూమ్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. కొలిక్ చూశాడు. సహా ఉద్యోగస్తుడు చూసి, సార్ మీరే ఏడుస్తున్నారు ఏంటని అడిగాడు. ఏం లేదు సార్ అన్నారు. లేదు సార్, మాకెంతో ఉదార స్వభావంగా ప్రతిరోజు మాకు సలహాలు ఇచ్చే మీలాంటి పెద్దోడు ఏడవడం అంటే గుండె పగిలే విషయం ఏదో ఉంది, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి సార్, ఏమనుకోనంటే చెప్పండి సార్ అంటే, ఏమి లేదు సార్, మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంటే అంటే ఏముంది సార్, నాకు వినబడుతున్న వార్త అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఆటో వాడితో వెళ్ళిపోయిందని చెప్తున్నారు సార్. అయ్యో సార్, చాలా బాగా పెంచుకున్నాను సార్, ఫైనల్ చదువుతుంది బీటెక్. ఇక నేడు ఏమర్థం అవట్లేదు మా ఇంట్లో మా లోపల ఇంట్లో నడిస్తే తన పాదాలకు అందిపోతాయని ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగమని మెత్తని చెప్పులు కొని ఇచ్చాను సార్ నా కూతురు. అందంగా ఉంటుంది సార్, బాగా చదువుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు ఎందుకు ఆడ పని చేసిందంటే, సార్ ఇంక జరిగింది ఏదో జరిగింది, ఇంక చేసేదేమి లేదు, నింద పడింది, నింద ఇంక తీలేము, ఒక పని చేయండి, మీరే గౌరవ పదంగా వెళ్ళి తీసుకుంటారంటే, అంటే వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలియదంటే, ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు చెప్తారు అనగానే ఖచ్చితంగా వెళ్ళిపోయిన గాలికాకులన్నీ 3వ రోజుకు 6 రోజులకు ఫోన్ చేస్తాయండి. ఎందుకంటే మరి పూరి కొండరుగా బయట అడేం కొంటాడాడు, అడేమో రిలయన్స్ అధినేత మనవడాడు, అడేం కొంటాడు, ఏడేం కొండు. సరిగ్గా 3-4 రోజులు ఫోన్ చేసేసింది. డాడీ మేము పలానా దిక్కునున్నా, ఏమనుకోకండి డాడీ, మీరు పెద్ద మనం చేసుకుని మమ్మల్ని తీసుకెళ్ళిపోండి డాడీ అంటే, అమ్మా నేను ఇంకేమన్నమ్మా, వస్తున్నానమ్మా అని ఉట్టిన కాళ్ళు తనుకున్నాడు. ఆ బటన్స్ సరిగ్గా పెట్టుకోలేకపోయాడు, వేసుకున్న చెప్పులు వేసుకున్నాడు లేదు, సరిగ్గా చూసుకుంటూ పరుగు వెళ్ళాడు. రూమ్ నెంబర్ చెప్పింది, డోర్ నెంబర్ చెప్పింది, వెళ్ళింది, అక్కడ నిలబడ్డాడు. ఆ నిలబడుతూ ఆ డోర్లోంచి ఒకడు వచ్చాడు, వచ్చి ఇలా మాట్లాడతాడు, అన్నాడు ఆడు అని. కాదు ఇక్కడ ఒక అమ్మ అంటున్నాడు ఆడు. ఆడి గుబురిగడ్డము, ఆడు ఎవ్వారం, ఆడ పానపరాకు, ఆడ స్నానం చేయని ఎవ్వారం చూసి బహుశా రాంగ్ అడ్రస్కి వచ్చేసాను, ఇదే కాదేమో అనుకుని పక్కకి ఇలా వెళ్ళబోతున్నాడు. ఆడు వాసన వచ్చేస్తున్నాడు నోరు. ఏంటని పక్కకి వెళదామనుకునే సమయానికి వెనకాల నుంచి వచ్చింది బంగారు బొమ్మ. డాడీ అంతే. ఆ వాక్ అయిపోయాడు డాడీ. ఆ షాక్లోంచి బయటకు రాకముందే మరో కరెంట్ షాక్ ఇచ్చింది. నేను ప్రేమించిన నా ప్రియుడు ఈ పాసిపల్లోడు అని చెప్పింది. ఈడే నేను ప్రేమించినోడు, ఈడే అని చెప్పింది. ఈడెలా నచ్చాడే నీకు? ఆడి పళ్ళేటి, ఆడి గడ్డమేటి, ఆడ స్నానం చేయని ఎవ్వరమేటి, ఆడి చేతులుంటే గీతలేంటి, ఆడి దరిద్రమేంటి, ఆడు ఏంటాడు అసలు పళ్ళు కడిగి ఎన్ని రోజులైంది, ఆడు ఎవ్వరమేంటి? ఒక పద్ధతి లేదు, ఒక నైతికత లేదు, ఒక డ్రెస్ కోడ్ లేదు, ఏమీ లేదు. ఆడి విధి విధానాలేంటి? వీడెలా నచ్చాడా నీకని అడగడం మొదలు పెట్టాడు. అది కాదు డాడీ, నోర్మే బుద్ధి, నీ అందమేటి, నీ చదువేటి, నీ పద్ధతి ఏంటి, నీ పెంపకమేటి, మన ఫ్యామిలీ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? బుద్ధి ఉండద్దు. ఒక ఇష్టపడ్డావంటే నీకు అసలు నీకేమైనా అర్థమవుతుందా? నీ వయసుకు తగ్గ స్థితిగతులు నీకేమైనా అర్థమవుతుందని తిట్టాడు. అది కాదు డాడీ, అలా తిట్టకుండా ఏవి అంటే, ఆయన గడ్డం చూస్తున్నారు, ఆయన పళ్ళు చూస్తున్నారు, ఆయన ఎవ్వారం చూస్తున్నారు, ఆయన స్నానం చేయని ఒళ్ళు చూస్తున్నారు. మీరు అది చూడకండి, నా కళ్ళుతో చూడండి. మీ కళ్ళుతో కాదు డాడీ, చెప్పండి, మా కళ్ళుతో చూడొచ్చి నోర్మి. నీ కళ్ళుతో చూస్తే ఆడి వాసన కాదా, ఆడి గడ్డం కాదా, ఆడి దరిద్రం కాదా? నీ కళ్ళుతో చూస్తే వాసన రాదా?